హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమస్ మీ క్లాస్ లైఫ్ వెళ్ళే అన్న. మీ అందరికీ డౌట్ రావచ్చే, ఈడేంద్ర మ్యాక్సిమం బెడ్ మీద పడుకున్నాడన్నా, ఏదో వైమ్ వచ్చిందంట. అది వైమో కాదో చెప్పలేము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోమన్నారు. మీ అందరికి ఒకటి చెప్తా విను. మీ స్కూల్స్లో కాలేజెస్లో ఒక మాట అంటారు, మీ పిల్లలు బాగా చదివితే ఉద్యోగం వస్తుంది. బాగా చదివిన తర్వాత ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది. ఉద్యోగం అనేది సమస్యలు నమ్మడానికి అనేది ఉద్యోగం లేదు, సమస్యలు అవుట్రేట్ సెట్ చేయడానికి అనేది ఉద్యోగం ఉంది. ర్యాంకులు పర్సంటేజ్లు క్యాంపస్ ప్లేస్మెంట్కే పనికొస్తాయి. ఉద్యోగానికి ర్యాంకులు పర్సంటేజీలు పనికిరావు. నాలెడ్జ్, బేసిక్ సెన్స్. సర్టిఫికేట్ ఉన్నోడి దగ్గర నాలెడ్జ్ ఉండదు, నాలెడ్జ్ ఉన్నోడి దగ్గర సర్టిఫికేట్ ఉండదు, అయినా చేయొచ్చు. బేసిక్ సెన్స్ అనేది 70 మార్క్స్ కోసం చదువుకుని 30% ఈవెన్ ఎంటర్టైన్మెంట్ అనేది మన లైఫ్లో పెట్టుకుని, ఆ 30% ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడకుండా నీకంటూ ఒక అంటూ వచ్చేసరికి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటే ఎవ్రీ సమ్మర్లో పార్ట్ టైం జాబ్ అనేది కంపల్సరీ నువ్వు చేయాలి. నీకు వచ్చిన తర్వాత ఎగ్జిబిషన్స్లో కానీ, ఇప్పుడు బాగా ర్యాబిట్ ఏమైనా ఒక జాబ్ చేసుకుంటే మనం సెల్ఫ్గా మనం మారాలి. సొసైటీలో అన్ని అబద్ధాలు అన్నీ గొప్పలే సొసైటీలో ఉన్నాయి. అవి సొసైటీలో కాదు, బయట జాబ్లో కూడా ఉన్నాయి. అబద్ధాన్ని గొప్పల్ని గుర్తించడమే మన కష్టం. ఆ అబద్ధాన్ని గుర్తించి సెపరేట్ చేయడానికి మనం ఉన్నాం. అబద్ధాలు ఏదో గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు సొసైటీలో. పైకి 90 మంది కట్టుకోండి, ఇంకొంతమంది 10 మంది మంచి వాళ్ళలాగా నటిస్తూ పైకి మా అంత మంచి వాళ్ళలాగా చెప్పుకునే అంత కీడుగాళ్ళు ఉన్నారు. కష్టపడి ఒకడు ఎదిగితే 10 మంది వాడిని పట్టుకుని ఎదిగే వాళ్ళే. స్కూల్స్ కాలేజెస్లో కూడా గ్రూప్ పాలిటిక్స్ హెవీగా వచ్చాయి. కష్టపడి చదివే వాళ్ళు 10 మంది వాళ్ళ టీం పెట్టుకుని మిగతా బ్యాక్ వాళ్ళు పెట్టుకున్నారు. కానీ బ్యాక్ పేజ్ వాడే టాపర్కి వచ్చి 10 మందికి లైఫ్ ఇస్తున్నాడు బయట. అలాంటి వాళ్ళు ఎవరు చెప్పుకోరు, అలాంటి వాళ్ళ గురించి కూడా ఎవరు పట్టించుకోరు. అర్థమైందా? ఒకటి నాలెడ్జ్, బేసిక్ సెన్స్. ఏ జాబ్కైనా కావాల్సింది రెండు, నాలెడ్జ్, బేసిక్ సెన్స్. ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్, ఎవడైనా కంప్లైంట్ ఇస్తావు, రే ఎందుకురా వాడిని టార్గెట్ చేసావు, లేదంటే బేసిక్స్, రే అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంట్రా. బేసిక్ సెన్స్. పొట్ట మీద కొట్టేప్పుడు ఆలోచించుకుని నేర్చుకోండి. అడ్మిన్ రోల్స్. నేను ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానించట్లే. నాలెడ్జ్, బేసిక్ సెన్స్కి జాబ్కి కావాల్సిన రెండు, నాలెడ్జ్ అండ్ బేసిక్ సెన్స్. సర్టిఫికేట్ ఉన్నోడి దగ్గర నాలెడ్జ్ ఉండదు, నాలెడ్జ్ ఉన్నోడి దగ్గర సర్టిఫికేట్ ఉండదు. బేసిక్ సెన్స్ అంటే వీడి నిజమో కాదో తెలియనప్పుడు నా సైడ్ నుంచి. బేసిక్ సెన్స్కి 70 మార్క్స్ నుంచి ఎక్కువ చదవకూడదు. డౌట్ వస్తే 70 కూడా కాదు, 80 తెచ్చుకోండి చాలు. 20% బేసిక్ ఎంటర్టైన్మెంట్. సినిమా, క్రికెట్, టీవీ సీరియల్స్ అన్నీ చూడండి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడండి. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడలేదు. సమ్మర్ హాలిడేస్ వస్తే పార్ట్ టైం జాబ్స్ చేసుకోండి. చదవడం రాయడం వచ్చిందే 80%తో పాస్ అయ్యామా, 70 to 80 మార్క్స్ మధ్యలో పాస్ అయిపోయామా చాలు. ఇక్కడ కంపెనీలో శాలరీ తక్కువైనా నెక్స్ట్ కంపెనీలో 1 crore హైయెస్ట్ శాలరీ కొట్టగలం. ఇంకోటి, సీవీలో హాబీస్ ఉండకూడదు. చాలామంది హాబీస్ మెన్షన్ చేస్తున్నారు. ఇంటర్వ్యూస్కి వెళ్ళేప్పుడు నీట్ డ్రెస్సింగ్ సెన్స్, ఐ టు ఐ కాంటాక్ట్, చేయి చెప్పు కరెక్ట్, చేయి షేక్ హ్యాండ్గా ఉండాలి, వనకూడదు. రెజ్యూమ్ మడతెట్టుకోవడం, ఫైల్ పెట్టకూడదు. రీడింగ్ అండ్ రైటింగ్ తెగ ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకేమో వచ్చి హైపర్ శాలరీ అడుగుతారు. ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడిగితే మీ కంపెనీ రూల్స్ ప్రకారం ఎంత ఇస్తే అంత ఇవ్వండి అని చెప్పండి. కంపెనీ రూల్స్ ప్రకారం చాలా బాగుంటుంది. మీ ఎక్స్పెక్టెడ్ శాలరీ చెప్తే ఐ మేక్ ఏ కాల్ కూడా వద్దు. స్ట్రైట్గా నేను యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అని ఓపెన్గా చెప్పండి. నేను చెప్తున్నాను. కొంతమంది నా అలాంటి దేడి దిమాగాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. ఒకళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అవతల చెప్తే అర్థం కాదు. అవసరానికి ఎంతైనా వాడుకొని ఇంకోలాగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. ఏం చేయము, పైకి మళ్ళీ అంత మంచి వాళ్ళు లేరు, వాళ్ళే వేస్ట్ కాదు సొసైటీ. అది ఇప్పుడు కాదు, ఒక మనిషి నువ్వు అవమానిస్తే అవమానం తెలియడానికి 1 year మినిమం టైం పడుతుంది, 6 months మినిమం టైం. వాడు అవసరం తగ్గట్టు వాడుకుంటే వాడు నీకేం సహాయం చేస్తాడు, ఈ సహాయం కోరు. అప్పుడు సెకండ్ నీ సహాయం కోరు వస్తే తాట తీయడం. అది మీడియాలో ఉన్నారు, బయట హెచ్ఆర్ఓస్లో కొంతమంది ఉన్నారు, బయట ఎక్కడైనా వేరే వాళ్ళు ఉన్నారు. ఎక్కడికైనా వెళ్తే సరే నువ్వు నాకు కాల్ చేయకంటారు. ఎందుకు వాయిస్ రికార్డ్ చేసి హైయర్ అథారిటీస్కి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని. కొట్టలేని వాడు ధైర్యంగా అటెంప్ట్ చేసి కొడుతున్నాడు. అలవాటు పడిన వాడు ఆ బూతులకి ఆడి పాపని ఆడిపోతానని చెప్పి అవతలలో వాళ్ళు పెడుతున్నారు. కానీ సంస్థ నుంచి వస్తే ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలని ఎంతమందికి తెలుసు హెచ్ఆర్లకి. వీడియో నచ్చి